right? Question is given. Hyderabad Youth Club gives their receipts and payments account and other information and request you to prepare the income and expenditure account. సో క్వశ్చన్లో ఏం చేస్తాడంటే ఏమిస్తాడు, రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ఇచ్చేసి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ను ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా? సో రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ వచ్చేసి ఏం అకౌంట్, అది రియల్ అకౌంట్. సో రియల్ అకౌంట్ రిసిప్ట్స్ డెబిట్ సైడ్ ఉంటుంది, పేమెంట్ క్రెడిట్ సైడ్ ఉంటుంది. బట్ వాడు అడిగిన ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ తీసుకుంటే ఇది నామినల్ అకౌంట్. ఓకేనా? నామినల్ అకౌంట్లో ఏమొస్తుందంటే ఎక్స్పెండిచర్ లాసెస్ షుడ్ బి డెబిట్, ఇన్కమ్ అండ్ గెయిన్ షుడ్ బి క్రెడిట్. అంటే ఎక్స్పెన్సెస్ అనేది డెబిట్ సైడ్ తీసుకోవాలి, ఇన్కమ్ అనేది క్రెడిట్ సైడ్ తీసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ మనకు ఏది వస్తాయి ఏవి రాదనేది మనం ఫస్ట్ కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. అంటే రెవెన్యూ నేచర్ ఉన్నవి మాత్రమే వస్తాయి, క్యాపిటల్ నేచర్ ఉన్న అసెట్స్ రావు. అంటే ఈ ఇయర్కి సంబంధించినవి వస్తాయి. శాలరీస్ పేమెంట్ కదా ఫస్ట్ తీసుకుంటే శాలరీస్ వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్స్ రాదు. ఓకే? పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్ రాదు. ఓకేనా? అది అసెట్. పర్చేజ్ ఆఫ్ షేర్స్ రాదు. ఓకే? స్టేషనరీ అండ్ ప్రింటింగ్ ఎక్స్పెన్సెస్ వస్తుంది. జనరల్ ఎక్స్పెన్సెస్ వస్తుంది. బ్యాలెన్సెస్ బ్రాడ్ డౌన్ కానీ బ్యాలెన్సెస్ క్యారీ డౌన్ కానీ ఏది రాదు. ఐ మై క్లియర్? రైట్. నెక్స్ట్ రిసిప్ట్ చూద్దాం. బ్యాలెన్సెస్ రావు. సబ్స్క్రిప్షన్స్ అంటే ఏంటి, ఏదైనా ఆర్గనైజేషన్స్కి ఎవడైనా జాయిన్ కావాలంటే వాడు సబ్స్క్రిప్షన్ పే చేయాలి, అది ఆర్గనైజేషన్కి ఇన్కమ్, సబ్స్క్రిప్షన్స్ వస్తాయి. నెక్స్ట్ డొనేషన్స్ రిసీవ్ ఫ్రమ్ ద మినరల్ వాటర్, ఒక స్పెషల్ పర్పస్ వచ్చిన దీన్ని ఏమంటారు, స్పెసిఫిక్ డొనేషన్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్ నేచర్ ఉంటాయి, అవి రావు. సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ అమ్మితే కూడా అది రాదు, అసెట్ అమ్మితే. సో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రాదు, బట్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వస్తుంది. ఓకేనా? ఇట్లా మనం ఫస్ట్ సెట్ చేసుకోవాలి, అంటే ఏది వస్తుంది ఏవి రావు. ఓకే? దెన్ అడ్జస్ట్మెంట్ని చూసి అడ్జస్ట్మెంట్ కూడా ఈ అని పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. చూడండి, అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్ 31st March 2019. సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ దగ్గర అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్ అనేది ఏ ఇచ్చాడు. సో మనకి ఇచ్చిన ఈ ఇయర్ అనేది మ్యాచ్ అయింది కాబట్టి అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్ అనేది ఏం చేయాలి, యాడ్ చేయాలి. అప్పుడు A+ అని పెట్టుకోండి, అడ్జస్ట్మెంట్ అనేది ప్లస్ అవుతుందని అర్థం. సెకండ్ ఏంది, సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. సో అడ్వాన్స్గా వచ్చింది ఎప్పుడు కూడా మనం తీసుకోవద్దు, అది మైనస్ చేయాలి. ఓకేనా? దాన్ని ఏం చేయాలి, A- అంటే ఇక్కడ 2 అడ్జస్ట్మెంట్లు వచ్చినాయి ఒక దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి వాల్యూ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ సోల్డ్ ఈజ్ 45,000. సో వాల్యూ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ 42,000, దాన్ని అమ్మింది ఎంత, 45కి అమ్మినాం. పర్చేజ్ చేసింది 42, సేల్ చేసింది 45. సో అసెట్ అయితే రాదు, బట్ అడ్జస్ట్మెంట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఓల్డ్ ఫర్నిచర్, వాల్యూ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ సోల్డ్ ఫర్ 45. యాక్చువల్గా దాని వాల్యూ ఎంత, 42, సేల్ చేసింది ఎంత, 45. సో అంటే 3,000 ఏమవుతుంది, ప్రాఫిట్. ఇది తీసుకోవాలి, ఆ ప్రాఫిట్. ఆమె క్లియర్? ఈ 3 అడ్జస్ట్మెంట్ వస్తాయి. ఓకేనా? దెన్ నౌ సమ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి తెలుగు ఓకేనా, మొత్తం ఇంగ్లీష్ బాగున్నా, ఇదే బెటరా? రైట్. ఫస్ట్ ఫార్మేట్ తీసుకుందాం. ఫార్మేట్లో వచ్చేసి టేబుల్ తీసుకుంటున్నాం. టేబుల్లో వచ్చేసి ఏమొస్తుంది మనకు, ఇది నామినల్ అకౌంట్ కదా, నామినల్ అకౌంట్లో ఏమొస్తుందని చెప్పిన డెబిట్ సైడ్ ఎక్స్పెండిచర్. ఓకే? డెబిట్ సైడ్ ఎక్స్పెండిచర్. ఓకే? అమౌంట్. క్రెడిట్ సైడ్ వచ్చేసి ఇన్కమ్ అమౌంట్. ఓకే? ఇన్కమ్ షుడ్ బి టేకెన్ డెబిట్ సైడ్, expenditure should be taken on debit side, income should be on credit side. Okay? Then now ఫస్ట్ ఎక్స్పెండిచర్ చూసేటప్పుడు మనం దేనిలో చెక్ చేసుకోవాలి, పేమెంట్లో చెక్ చేసుకోవాలి. ఎక్స్పెండిచర్కి పేమెంట్, రిసిప్ట్స్కి ఇన్కమ్లో చెక్ చేసుకుంటాం కదా. ఓకే? సో ఫస్ట్ వచ్చేసి టు బ్యాలెన్స్ వస్తుందా, రాదు. ఎక్స్పెండిచర్ పేమెంట్ కదా, బై శాలరీస్ వస్తుంది కదా, అక్కడ బై అన్నప్పుడు ఇక్కడ 2 వస్తుంది డెబిట్, ఈ సైడ్ వచ్చినప్పుడు బై వస్తుంది. ఓకే? ఏం రాయాలి, టు శాలరీస్ అమౌంట్ ఎంత, 20,000, ఇక్కడ 20,000 రాసుకో. నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది తీసుకోవద్దు, వీ షుడ్ నాట్ టేక్ ఫిక్స్డ్ డిపాజిట్.
నెక్స్ట్ బై పర్చేజ్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్, అసెట్ పర్చేజ్ చేసినవి కూడా తీసుకోవద్దు. నెక్స్ట్ బై పర్చేజ్ ఆఫ్ షేర్స్ కూడా క్యాపిటల్ నేచర్, అవి కూడా తీసుకోవద్దు. బై స్టేషనరీ అండ్ ప్రింటింగ్, ఇప్పుడు కాలేజ్ ఉంది, కాలేజ్ సంబంధించి చిన్న చిన్న బుక్స్ కొంటారు, ఓకేనా, పెన్స్ పెన్సిల్స్ అవి కొంటారు, అవి ఎక్స్పెండిచర్, అవి తీసుకోవాలి. టు యాస్టీస్ రాయాలి, ఏమైనా రాయాలి, స్టేషనరీ అండ్ ప్రింటింగ్. ఎంత స్టేషనరీ అండ్ ప్రింటింగ్ వచ్చేసి 20,000, ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంది, జనరల్ ఎక్స్పెన్సెస్ వస్తుంది టు ఒక్క నిమిషం, టు జనరల్ ఎక్స్పెన్సెస్ ఎంత, 6,000. జనరల్ ఎక్స్పెన్సెస్ 6,000 రాష్ట్రం, ఓకేనా, రైట్. సో ఇంకా దీన్ని ఆపేసాం, ఓకేనా. అడ్జస్ట్మెంట్లో వచ్చినప్పుడు నేను చెప్తాను, ప్రస్తుతానికి దీన్ని వదిలే. నెక్స్ట్ ఇటు వద్దాం. ఇటు వచ్చేస్తే ఇన్కమ్కి ఏం చేయాలి, రిసిప్ట్ తీసుకోవాలి. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్లు క్యారీ డౌన్లు రావు, వదిలేయాలి. సబ్స్క్రిప్షన్స్ వస్తుంది కదా, బై సబ్స్క్రిప్షన్స్. అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి అమౌంట్ ఇన్నర్ కాలంలో రాసుకోవాలి. సబ్స్క్రిప్షన్స్ ఎంత, 70,000. ఇప్పుడు అడ్జస్ట్మెంట్కి వద్దాం. అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఆన్ 31st March 2019, ఓకే. సో మన డేట్కి ఇది మ్యాచ్ అయింది కాబట్టి అవుట్ స్టాండ్ సబ్స్క్రిప్షన్ ఎప్పుడు కూడా ఏం చేయాలి, యాడ్ చేసుకుంటాం. ఏమని రాయాలి, యాడ్, ఓకేనా, యాడ్, సారీ అవుట్ స్టాండ్ సబ్స్క్రిప్షన్, యాడ్ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్. ఎంత ఉంది అడ్జస్ట్మెంట్లో, 1,500. అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్ యాడ్ చేస్తే ఎంత అయింది మనకు, 70,000 ప్లస్ 1,500 ఎంత, 71,500. నెక్స్ట్ ఇంకొక అడ్జస్ట్మెంట్ కూడా ఉంది, ఓకేనా. నెక్స్ట్ ఏంది, సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 31st March 2019. సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ అడ్వాన్స్ అనేది ఎప్పుడు కూడా అడ్వాన్స్గా వచ్చింది ఎప్పుడు కూడా మైనస్ చేయాలి, అంటే లెస్. సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ అడ్వాన్స్ ఎంత, అది అమౌంట్ 500 షుడ్ బి మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకు, 71,500 మైనస్ 500, 71,000. ఈజ్ ఇట్ క్లియర్, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకేముంది, సబ్స్క్రిప్షన్ అయిపోయిందిగా. డొనేషన్స్ రిసీవ్డ్ ఫర్ మినరల్ వాటర్, డొనేషన్ అనేది క్యాపిటల్ నేచర్, అది తీసుకోవద్దు, ఓకేనా. నెక్స్ట్ సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ సేల్ చేయడం మనం తీసుకోవద్దు. కానీ ఇక్కడ ఏం చేశాడు, మనకు అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, వాల్యూ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ సోల్డ్ ఫర్ 45,000. సో వాల్యూ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ సోల్డ్ ఫర్ 45,000. సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ 40,000 ఫర్నిచర్ ఏం చేశారు, సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ 42,000. ఇది 42,000 ఫర్నిచర్ 42,000కి సేల్ చేశారు. యాక్చువల్గా దాని వాల్యూ ఎంత, 45,000 దాన్ని ఎంతకు సేల్ చేశారు, 42,000 చూడు, అట్లా కాదు. సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ అంటే అమ్మేసారు, ఎంతకు అమ్మేసారు వాళ్ళు, సేల్ చేసారు 42,000కి. వాల్యూ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ అంటే యాజ్ పర్ బుక్ వాల్యూ ప్రకారం 45,000 ఏం చేశారు, 42కు సేల్ చేశారు. అంటే 3,000 ఏమవుతుంది, లాస్ అవుతుంది. అప్పుడు ఏం రాయాలి, టు లాస్, ఓకే, ఆన్ సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్, ఓకేనా. ఇక్కడ రాసుకో. సో దాని వాల్యూ 45,000, బట్ మనం సేల్ చేసిందంతా 42,000, అంటే 3,000 ఏమైనట్టు, లాస్ అయింది. కాబట్టి ఎక్స్పెండిచర్ రాసిన. ఐ క్లియర్, కేర్ఫుల్గా చూసుకోవాలి, ఏది బుక్ వాల్యూ ఏది సేల్ వాల్యూ, కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది, ఓకే. మనం ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాము, జాగ్రత్త చూసుకోవాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రాదు, బట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఓకే. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏమవుతుంది, ఇన్కమ్ కదా. అప్పుడు బై ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఎంత ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్,
10,200. ఓకేనా, అన్నీ కవర్ అయినాయా? ఓకేనా. సాలరీ, స్టేషనరీ, ప్రింటింగ్, జనరల్ ఎక్స్పెన్సెస్ 3. ఓకేనా. లాస్ ఆఫ్ ఫర్నిచర్. ఓకే. సో ఇప్పుడు అన్నీ అయిన తర్వాత అడ్జస్ట్మెంట్స్ కూడా అన్నీ కవర్ అయినాయా? 1 2 3 అడ్జస్ట్మెంట్ కవర్ అయినాయి కదా. ఇక్కడ చూడు, అడ్జస్ట్మెంట్ చూపిస్తాను. ఇక్కడ వాల్యూ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్, అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్ ఇక్కడ చూడండి. ఇది ఫస్ట్ అడ్జస్ట్మెంట్, ఇది సెకండ్ అడ్జస్ట్మెంట్, ఇది థర్డ్ అడ్జస్ట్మెంట్. సో 3 అడ్జస్ట్మెంట్స్ వచ్చినాయి. ఇన్కమ్ సైడ్ రాసినాం, ఎక్స్పెండిచర్ సైడ్ రాసినాం. దెన్ ఏం చేయాలంటే డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ 2 సైడ్స్ మనం టోటల్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా, డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్. సో మామూలుగా అయితే క్రెడిట్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్రెడిట్ పైన రాసుకుందాం, డెబిట్ కింద రాసుకుందాం. క్రెడిట్ సైడ్లో ఎంత ఉన్నాయి? 71,000. ఇక్కడ చూడండి, 71,000 ప్లస్ 10,200 ఎంత అవుతుంది? 81,200. 81,200. 81,200. ఓకే. సో క్రెడిట్ సైడ్ 81,200. డెబిట్ సైడ్ చేశారా? డెబిట్ సైడ్ ఎంత వచ్చింది? 20 20 40 46 ప్లస్ 3 ఎంత? 49,000. సో 81,200 మైనస్ 49,000 ఎంత వస్తుంది? 10 1 2 అంతేనా? ఇక్కడ 7 ఉంటుంది, 7 దగ్గర 4 పోతే 3, 32,200. సరే, ఎక్కడ ఎక్కువ ఉంది? క్రెడిట్ సైడ్ కదా. క్రెడిట్ సైడ్ అమౌంట్ ఇక్కడ రాయి, 81,200. 81,200 రాసిన తర్వాత షార్టేజ్ ఎట్ సైడ్ ఉంది, డెబిట్ సైడ్ షార్టేజ్ ఉంది. ఎంత షార్టేజ్ ఉంది? ఇక్కడ ఈ అమౌంట్ 32,200. దాని మీనింగ్ ఏంటంటే ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంది, ఎక్స్పెండిచర్ అనేది తక్కువ ఉంది. ఇన్కమ్ ఈజ్ మోర్, ఎక్స్పెండిచర్ లెస్. ఆ ఇన్కమ్ ఎక్కువ ఉండి ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటే దాన్ని ఏమంటారు? ఎక్సెస్ అంటారు. ఏమంటారు? ఎక్సెస్ అంటారు. ఓకేనా, లేదా సర్ప్లస్ అంటారు. దీన్ని సర్ప్లస్ రాసుకోవచ్చు, ఎక్సెస్ అని రాసుకోవచ్చు. లేదంటే ఇక్కడ సర్ప్లస్ అని రాసుకొని సింపుల్ సర్ప్లసెస్ రాసేసి ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ ఎక్స్పెన్సెస్ అని రాసుకోండి. సో దీనికి టైటిల్ మర్చిపోయినాం కదా, టైటిల్ రాయాలి. ఫస్ట్ క్వశ్చన్లో ఇస్తాడు టైటిల్, వాటి రిసిప్ట్స్ అండ్ పేమెంట్ ఇస్తారు కదా. అప్పుడు ఏమని రాయాలి మనం? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఆఫ్ ఏంది? హైదరాబాద్ యూత్ క్లబ్. డేట్ ఇస్తే డేట్ కంపల్సరీ ఇస్తాడు. డేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డేట్ మీదనే సమ్ డిపెండ్ అయ్యి ఉంటుంది. 31 మార్చ్ 2019. ఓకే, ఇది నామినల్ అకౌంటు. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్స్పెండిచర్ డెబిట్ సైడ్ వస్తుంది, ఇన్కమ్ అనేది క్రెడిట్ సైడ్ వస్తుంది. సో ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్ రాయాలి, ఇన్కమ్ అనేది క్రెడిట్ సైడ్ రాయాలి, అడ్జస్ట్మెంట్ చేయాలి. ఓకేనా. సో ఇన్కమ్ ఇక్కడ ఎక్కువ ఉంది, ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది. ఆ ఎక్సెస్ ఉన్న అమౌంట్ ఏమవుతుంది? సర్ప్లస్ అవుతుంది. ఓకేనా. సో మామూలుగా అయితే ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో ప్రాఫిట్ అంటాం. ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఏమన్నా దీన్ని సర్ప్లస్ అనాలి. తక్కువ వస్తే ఏమంటాం? డెఫిసిట్ అంటాం. ఓకే. సో ఇది క్వశ్చన్. ఇట్లా చేస్తే 10 మార్క్స్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.